న్యూజిలాండ్ ఆస్ట్రేలియా సిరీస్లలో భారత్ ఓటమిపై ఇండియాలో ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. టీమిండియా పర్ఫార్మెన్స్ అంశాన్ని బీసీసీఐ కూడా సీరియస్ గా తీసుకుంది. అందుకోసం 10 నిబంధనలను అంతర్గతంగా టీంకు జారీ చేసినట్లు సమాచారం. అయితే అందులో భవిష్యత్తులో ప్లేయర్లు విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు ఫ్యామిలీని తీసుకురాకూడదు, లేదంటే తక్కువ సమయం కేటాయించాలనే నిబంధన ఉందని అంటున్నారు. అయితే బీసీసీఐ రూల్స్ పై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సీరియస్ అయ్యారు. అంతర్గత నిబంధనల్లో భార్యలకు దూరంగా ఉండాలి లేదా తక్కువ సమయం కేటాయించాలనే నిబంధన ఉంది అన్న అంశంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఫైర్ అయ్యారు. మధ్యలో భార్యలేం చేశారు, మన పర్ఫార్మెన్స్ బాలేకుంటే భార్యలను నిందించడం దేనికి అని ప్రశ్నించాడు. ఆసీస్ పై 3-1 తేడాతో ఓటమి తర్వాత బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని అనుకుంటాం, కానీ అనవసర విషయాలపై కాకుండా ఫీల్డ్లో మనోళ్ల పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలో కాన్సన్ట్రేట్ చేయాలి అని హర్భజన్ అన్నారు. ఆస్ట్రేలియా సిరీస్ ఓడిపోయాం ఓకే, కానీ అసలు ఓటమే లేకుంటే గెలుపుని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? న్యూజిలాండ్తో ఓడిపోయాం, అది కూడా ఓకే. 2 టీమ్స్ ఆడినప్పుడు ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడుతారు. దానికి ఫ్యామిలీని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం టీం సెటిల్మెంట్ మూడ్లో ఉంది. కొన్ని రోజులైతే అన్ని సర్దుకుంటాయి అని భజ్జీ తెలిపాడు.